श्री गणेशाय नमः श्री सरस्वत्यै नमः मण्यं धर्मतत्त्वज्ञं भद्रकीर्तिवर्धनं भक्ताभीष्टप्रदं वन्दे स्मद्वा
సాంబార్ అంటానే ఇడ్లీ సాంబార్ కాదురా, హ్యాండ్స్ ఆఫ్ పీపుల్ అన్నారు. కరెన్సీ ప్రజల చేతుల్లో కనబడినటువంటి ఆయుధం. అట్ట ఎరుకలలో ఒక భాగమైనటువంటి ఆంధ్ర జానపద కళాఖండమైన సంబరకరం ఈ పెద్దల ముందు మనం ధ్యానం చేస్తున్నామయ్యా సోదర. అయితే మరి మన యొక్క కథాగమనానికి ఉపక్రమించబోయే ముందు వాగర్థ వ్యవసంపృక్త వాగర్థ ప్రతిపత్తయే జగత పితరు వందే పార్వతీ పరమేశ్వరమని జగత్తనకు మూలాధారైనటువంటి నటరాజుకు నమస్కృతులు అర్పించుకుని నమామి సద్గురుం శాంతం ప్రత్యక్ష శివరూపిణిం శిరసా యోగపీఠస్థం ముక్తికామ్యర్థ సిద్ధయే దత్తాత్రేయ సంరంభాం నృసింహాదికమధ్యమాం సచ్చిదానంద పర్యంతం వందే గురు పరంపరా. ఉదయాన్ని సృజిస్తుంది. 5 సంవత్సరాల క్రితం ఈ గ్రామానికి నేను వరుసగా వస్తూ ఉండేవాళ్ళని కథలకు. అప్పటికి బ్రిడ్జి కూడా కట్టడం జరగలేదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మిత్రులు మా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని తప్పుల్ని మీరు ఒప్పులుగా భావించాలని వీడు చెబుతూ ఉంటారు. అవును, అంటే ఇంకా అర్థం ఈ ప్రజా ప్రభుత్వంలో ఈ పంచవర్ష ప్రణాళికలను ఏర్పాటు చేసి అవునండు మన దేశంలో ప్రస్తుతం పంచక్షవర ఏంటండి? పంచవర్ష కానీ క్షవరంట ఏంటండి? పంచక్షవరంట అందుకని కొడతారా? ఏమిటంటావు? పంచక్షవరంట నాకు తెలుసు. పంచవర్ష అంటే ఏమిటో, క్షవర అంటే ఏమిటో ఏం తెలుసు? మామూలుగా గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చిన గ్రాంట్లు అన్ని ప్రజల కోసమే ఖర్చు పెడితే అది పంచవర్షే. మరి మధ్యలో ఎమ్మెల్యేలు, మండల ప్రెసిడెంట్, ఎండిఓలు కలిసి తినేస్తే అదే పంచక్షవర. పంచవర్ష ప్రణాళిక కాంతారావు గారు మా ఇంట్లో ఉన్నటువంటి అభిమానంతో 5 రూపాయలు దత్తగిరి సమర్పించారు. ఆ దత్తాత్రేయ స్వామి వారికి ఆయురాలు ఐశ్వర్యాలు ప్రసాదించుగా. పంచవర్ష ప్రణాళిక అంటే నాయన ఈనాడు మన యొక్క దేశం కొంత వెనకబడిందనుకో, లేకపోతే కొంత ముందు పడేది. అందుచేత మనం ఏదైనా సగం డబ్బు మనం కట్టినట్టయితే ఏదైనా రోడ్డు వేయించుకోవాలనుకో, మనకి రోడ్డు వేయించుకోవాలనుకో, వేయించకపోతే మనం సగం డబ్బు ఖర్చు పెట్టినట్టయితే సగం డబ్బు ప్రభుత్వం వారు వేసి 50% బేసిస్ చొప్పున మనకి ఏ పనిగా సరే పూర్తి చేయించడానికి చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వాళ్ళు సగం వేసినట్లయితే చేయమని చెప్తాం. ఏమిటది? నేను రూపాయి రూపాయి వేసి నా గడ్డం కోపించమని చూద్దాం. ఏ పని చేయినా గడ్డాలు పెట్టుకుంటే పట్టణం వచ్చుకుంటే కాదు డబ్బు చేస్తాం. అలా ముందే వేసేటాడు. ఈ సగం తెలుసు సగం తెలియదు. పైగా ఆయనకి సపోర్ట్ నిజాబరమైనటువంటి పనులకి ఈ డబ్బుని మళ్ళీ ఇస్తారు. కానీ గడ్డాలు నిండుకున్నారు. అయితే ఆ రోజున బ్రహ్మరాణి యొక్క పరిపాలనలో మాచల రాజ్యం 3 పువ్వులారు కాయల కింద ఉన్నది. అది లెక్క రాజ్యం కాబట్టి బ్రహ్మనాయుడు పరిపాలించాడు కాబట్టి దేశం 3 పువ్వులు 6 కాయల ఓన్లీ ఇండియా కాబట్టి ఇందిరా గాంధీ 18 ఏళ్ళు పరిపాలించింది కాబట్టి అక్కడ బీజేపీ, ఇక్కడ బాబు కూడా పరిపాలిస్తున్నారు కాబట్టి ఇప్పుడు మన దేశం ఎలా ఉంది? 3 సీసాలు 6 గ్లాసులు కింద ఉన్నాయి. సంక్రాంతికి సంక్రాంతికి చూడేరు పుస్తకాయ నేడు సంక్రాంతికి చూడేరు పుస్తకాయ నేడు సంక్రాంతికి చూడేరు పుస్తకాయ కోడి పండ కోడి పండ కోడికి
వేడుకగా పురేరుగుట్ట దగ్గర కోడి పందాలు ఏర్పాటు చేశాం. కోడి పందాలు ఏర్పాటు చేసి కోడి పందాలకి మన నాగమ్మ లేఖ రాసి పంపించింది. నందనాచి నాగమ్మ పని అన్నదమ్ములను వేడుకగా పురేరుగుట్ట దగ్గర కోడి పందాలు ఏర్పాట. అందులో అన్నదమ్ముల మధ్యన ఇదంతా నాగమ్మ కపుడోపాయం పండింది. నాగమ్మ పన్నాగమన్నాడు. ఈ మాయ కోడి పందానికి వెళ్ళొద్దని బ్రహ్మనాడు ఎన్నో సార్లు చెప్పాడు. కోడి పందాలకు వెళ్ళొద్దని 10 సార్లు హెచ్చరించారు ఆయన పెద్దలందరూ కూడా. ఎన్ని సార్లు చెప్పిన ఆశ్రయం లేదు. కరకరలాడుతూ సంక్రాంతి పండుగ 4 రోజులు వచ్చింది. సంక్రాంతి పండుగ అదిగో కరకరలాడుదామని శాతాన్ని దిగిరి నీకు తమ్ముడు నీకు విగ్రహంత మాటలు పాడుతున్నాడు. తెల్లారుదాము వచ్చేస్తున్నాడు. కొత్త అత్తోరింటికి రావాలి. అట్టి సంక్రాంతి పండుగ రోజున యువజనోత్సవాలు జరుపుకుంటున్నారు. ఈ విధంగా ఒకగడ తంబుర కథలు, ఒకగడ నాటకాలు, ఒకగడ హరికథలు, రికార్డింగ్ డ్యాన్సులు. సంక్రాంతి పండుగకి రికార్డ్ డ్యాన్సులు ఏర్పాటు చేశారా? ఇదేమిటండి చెప్పేదానికైనా అర్థం ఉండాలి. ఇందులో నేను తప్పుడు మాట ఏమన్నానండి? అవునండి, 800 సంవత్సరాల క్రితం ఈ రికార్డు కానీ ఈ డ్యాన్సులు కానీ ఉన్నాయటండి. బ్రహ్మనాయుడు ఈ రికార్డింగ్ ఏర్పాటు చేశారా? ఆనాడు రికార్డు ఉన్నాయి, రికార్డ్ డ్యాన్స్ ఉన్నాయి. వీళ్ళిద్దరి అప్పుడు రికార్డింగ్ డ్యాన్స్ చూసిన మొక్కలు కాదు మాట. అసలు ఏం జరిగిందిరా? మా ఊళ్ళో దాని ఇలాగే ఆంజనేయ ఉత్సవాలు చేశారు. ఆంజనేయ సంవత్సరాలు ఆంజనేయ స్వామి వారి ఉత్సవాలు చేశారు. 300 దగ్గర ఖాళీ గంటలు 9 రోజులు పదే పదే మన ఊళ్ళో ఆంజనేయ స్వామి వచ్చిన చాలా సంతోషం. ఆంజనేయ స్వామి ఉత్సవాలు చేస్తున్నారు, చాలా సంతోషం. 10 రోజులు చూస్తున్నాను మీకోసమని. 9 రోజులు కూడా వాళ్ళందరూ పర్వాలేదు, 15 రోజులు వచ్చేది చాలా సంతోషం. 10వ రోజున వచ్చారు, చాలా సంతోషం. గుళ్ళోకి వెళ్ళామండి. నేను మా ఆవిడ కలిసి అలా గుళ్ళో కాలు ఎక్కామని మరి కానీ నామాల దగ్గరే కొంచెం తిరకాసు. ఏమిరా నామాలు ఆయన ఎత్తుకోడు, మరి గుళ్ళో వచ్చిన వాళ్ళకి ఎడతాడు. అప్పలాచారులు ఆంజనేయ స్వామి ఎక్కడికి పోయాడు? ఎక్కడికి పోయాడు అన్నావు అంటే ఆయన అంటాడు, ఏమన్నాడు? హనుమంతరావు గారు నేనేమో బాబోయ్ నాకు తెలియదు, నా పిల్లలు సరిగా చెబుతున్నాను బాబోయ్. నేను రాత్రి 9 రోజులు అక్కడ ఇల్లు వచ్చాను. ఆంజనేయ స్వామి అక్కడే ఉన్నాడు. ఆయన మంగళహారతి దగ్గర నేను అక్కడే ఉన్నాను 9 రోజులు కూడా, 9వ రోజున కూడాను. కానీ ఆ మొన్నటి పొద్దున్న మీరు మీ ఆవిడ వెళ్ళారు కాబట్టి ఆ విషయం ఏదో మీకు తెలుసున్నాడు. కెమెరా నాకు తిప్పాడు. పడంగాను ఈ ఆంజనేయ మిస్సింగ్ ఎంత నా భుజాల మీద పడేశారు. నీ భుజస్కంధాల మీద పడింది. కర్ణం గారు మన సుగారు నన్ను గౌరవించారు. నిన్న కబురు పెట్టారు. కర్ణం గారు ఎక్కడున్నారండి? కర్ణం గారు ఎక్కడున్నారు? పాపం పోయారు. మహానుభావుడు అన్నగారు అని ఒక్క చిన్న కలం కొడుతూ 40,000 కుటుంబాలు పొయ్యిల్లో పిల్లులు తొమ్మిది అయ్యారు. నన్ను గౌరవించారు, కబురు పెట్టారు. ఆంజనేయ స్వామిని అప్పచెప్పవలసిన బాధ్యత నేను ఇష్టమైన పెట్టారు. అప్పుడు పెట్టాను. మొదలెట్టావు డిటెక్షన్. ఎలాగా? ముందు అప్పలాచారులు కేకేశాను. అప్పలాచారులు కేకేశావు. ఏమయ్య అప్పలాచారులు ముందు ఆంజనేయ స్వామి వారి ఉత్సవాలు ఎన్ని రోజులు చేశారు? ఎన్ని రోజులు చేశారు 9 రోజులు చేశారండి అన్నాడు ఆయన. 9 రోజులు ఏం ప్రోగ్రాలు పెట్టించారు? ఏం ప్రోగ్రాలు పెట్టారు? 9 రోజులు రికార్డింగ్ డ్యాన్సులే పెట్టేశారు. రికార్డింగ్ డ్యాన్సులు. అదేంటి బాబు, 9 రోజులు దైవ సాన్నిధ్యంలో రికార్డింగ్ డ్యాన్సులు బ్లూ ఫిలిప్స్ పెట్టేసిన ఈ 9 రోజులు డ్యాన్స్ చేసిన వాళ్ళు ఒకే పాట పాడేచ్చండి. ఏం పాట పాడారు? చేసిన వాళ్ళు ఏమండి ఇంకా
వెంకట్రావు గారు 9 రోజులు రికార్డింగ్ డ్యాన్స్ చేసిన వాళ్ళు లే 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 అంటే ఆంజనేయ స్వామి ఎంత బ్రహ్మచారి అయితే మాత్రం ఏం చేశాడు నన్ను లెగ్గొట్టేదేటి అని ఈయనే లేచండి అందులో దాన్ని లెగ్గొట్టుకోడు తర్వాత ఎత్తుకుంటే ఆ మాత్రం లాడ్జింగ్లో దొరికింది ఇలా రికార్డింగ్ డ్యాన్స్ పెట్టించాడా కోడేగుట్ట దగ్గరకు బయలుదేరుతోంది బ్రహ్మనాయుడి పక్షం. అదిగో బ్రహ్మనాయుడి పక్షం బ్రహ్మనాయుడి వారికి వచ్చి కోడి పందానికి వెళ్ళతున్నాయా అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి బాలరాజు లేచి బ్రహ్మనాయుడిని గంచి ఏమని సమాధానం చెప్తూ కోడి పందానికి వెళుతున్నారయ్యా. కమరాజు బలగాని చూచి బ్రహ్మనాయుడి పక్షం కోడేగుట్ట దగ్గరికి వచ్చింది. అదిగో వచ్చింది ఆయన బ్రహ్మనాయుడి పక్షం. ఇంతలో అదిగో అక్కడ నాగమ పక్షం కోడి పందాలుగా వస్తున్నాడుగా. ఇది మా పార్టీ సాధన చేసి ఏం చేశారు? ఇంత పసందుగా ఏదైనా ఉందా? ఇందులో ఉంది ఆనాడు సారా మీద నిషేధం లేదు కాబట్టి ఈనాడు ఉందేమిటి? మొన్నటి వరకు నిషేధం ఉందిరా. అసలు నిషేధం అంటే ఏమిటో తెలిసేవాడు ఎవరైనా తాగినట్టయితే నువ్వెందుకు తాగావని అరెస్ట్ చేసి జైల్లో పడేసేవారు మన ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఓహో, ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ తాగిన వాళ్ళ అరెస్ట్ చేసి జైల్లో పడేసేవారా? అవును. అలాగని నేను చెప్పమన్నారా? తాగిన వాళ్ళను అరెస్ట్ చేసి జైల్లో పడేయడం నిజం. తాగిన వాళ్ళు కాదు అరెస్ట్ చేస్తారట. మరెవరిని? తాగిన నుండి కాసిన వదిలిపెట్టేసి నిన్ను నన్ను బొక్కలో ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్ కూడా ఉంది కానీ ఇండియాలో సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్. సెంట్రల్ ఎక్సైజ్ అంటే ఏమిటి? పొగాకు ఇన్స్పెక్టర్లు ఏం చేస్తున్నారు? పొగాకు ఇన్స్పెక్టర్ ఇది చెవుల్లో అంతవరకు మళ్ళీ బాగా తెలుస్తుంది. సట్ల బ్యాక్ మార్కెట్ లో అమ్ముకున్న వాళ్ళు అందరినీ వదిలిపెట్టేస్తున్నారు. చుట్టూ చుట్టుకున్న ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్, ఇండియన్ పోలీస్ సర్వీస్. ఈ కూనీ కేసులు దొంగతనాలు రోడ్డు మీద గొడ్డలించుకు నరికేసిన ఆ కేసులన్నీ వదిలిపెట్టేశారు. సినిమా హాల్లో సిగరెట్ కాల్చుకున్న ఇలా ఉంది మన పోలీసు వ్యవస్థ. అయితే అటు నుంచి నాగమ పక్షం, ఇటు నుంచి బ్రహ్మనాయుడి పక్షం జాతీయ పుణ్యులు ఎత్తుకుని వచ్చారు. ఎత్తుకుని వచ్చారు నాయన ఇరు పక్షాలు. అదిగో నాగమ పక్షం, ఇదిగో మన బ్రహ్మనాయుడి పక్షం.
ఇరుపక్షాలు కోళ్ళు కోళ్ళను కుక్కలను పెడుతున్నారు. అట్టి కోడి పందానికి మధ్యవర్తి కావలసి వచ్చారు. మధ్యవర్త ఏ ఖాళీగా ఉన్నాడు కదా బాబు. ఏ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉడగేస్తుంది. అట్టి కోడి పందానికి మధ్యవర్తి కావలసిన ధనగామరాజు అల్లుడైనటువంటి అవరాజుల కోడి పందానికి మధ్యవర్తి తరఫున పుణ్యులు తెచ్చండి మీ పుంజుల్ని అని ఎప్పుడైతే మధ్యవర్తి అవరాజు అనుజ్ఞించాడు బ్రహ్మరాజు తరపు నుంచి శుభ్రదేవంగా లేచి తన జాతి కాదు జాతి పుణ్యులు ఎత్తుతున్నారయ్యా. అయ్యా ఉషారా బ్రహ్మరాజు పుంజు చూడండి దొరా ఎంత బాగుండదో. ఆచరణ జాతి పుంజులంటే మరి ఏ చదువుకున్నారు బాబు? అయ్యా నాగమ్మ తరపు నుంచి కోడి పుంజులు ఆడించే సుద్దలవాడు ఎవడుస్తున్నాడో తెలుసా? ఎవడిచ్చాడు గారు? బాలగోపన్న వాడు పుణ్యం తీసుకొస్తున్నాడు. బాలగోపన్న కాదు కంటే వాడి బాబు వచ్చినా సరే మందేత రాజకీయం. నాగమ్మ పక్షం మీ పుంజు మీద ఈనాడు 50,000 రూపాయలు కన్ను వేయించింది. ఎంత చేసినా సరే మందేత రాజకీయం.